మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, ఈ సంవత్సరము గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క చోట హిందువులపై రాళ్లతో దాడులు జరిగాయి. మా దర్గా ముందు నుంచి వెళ్ళొద్దు, మా మసీదు ముందు నుంచి వెళ్ళడం వీలేదని చెప్పేసి చాలా చోట్ల పెద్ద పెద్ద రాళ్ళు విసిరేసి ఆ యొక్క నిమజ్జన రాళ్ళని చెల్లచెదరుగా చేసి చాలామంది మీద దాడులు జరిగింది. కొన్ని చోట్ల ఈ ఘర్షణ పెద్దదిగా మారి హిందువుల యొక్క షాపులు తగలబెట్టడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలపైన ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఆలోచించే లోపే మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పెడనలో ఎన్నడూ లేని విధంగా పెద్ద స్థాయిలో రాడ్లు, గడ్డపారలు, కర్రలు పట్టుకొని రాళ్ళు ఎత్తుకొని వచ్చేసి 300 మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు 300 మంది మూకుమ్మడిగా గుంపులుగా వచ్చి రాడ్లతో శివాలయం మీద దాడి చేశారు. శివాలయాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కొన్ని అద్దాలు పాల్గొట్టారు. అడ్డొచ్చిన పోలీసులు తలలు పాల్గొట్టారు. హిందువులు చాలా మందిని గాయాల పాలు చేశారు రాళ్ళు విసిరి. ఆ తర్వాత ఆ గొడవ కాస్త కొంత సర్దు మణిగిన తర్వాత 2 రోజుల వరకు కూడా ఆ విషయము బయటికి రానివ్వలేదు అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ లేని విధంగా గుంపులు 300 మంది పైగా ఒక ఊరి మీద పడి దాడి చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉంది, హిందువుల యొక్క భవిష్యత్ ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తున్నంత లోపే తెలంగాణలోని నారాయణపేటలో 1000 మంది ముస్లింలు ఒకేసారి రోడ్డు మీదకి వచ్చి హిందువులపై దాడులు జరిగింది. నారాయణపేటలో గొడవ ఎలా జరిగిందంటే, ఆ నారాయణపేట సెంటర్లో ఉన్నటువంటి సావర్కర్ సెంటర్ ఏదైతే ఉందో ఆ సెంటర్ దగ్గర ముస్లింలు ఈ మిలాదున్ నబీ పండుగ సందర్భంగా ఎప్పుడు కూడా అక్కడ ఆ యొక్క జెండాలు ఎన్నడూ కట్టారు. ఎప్పుడు కూడా ఈ గణేష్ నిమజ్జన సందర్భంగా హిందువులు మాత్రమే ఆ సావర్కర్ ఆ విగ్రహం దగ్గర సెంటర్లో మన కాషాయ ధ్వజాలు కడుతూ ఉంటారు. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి కావాలని ఉద్దేశపూర్వకంగా ఆ యొక్క సెంటర్ లోపల సావర్కర్ విగ్రహం దగ్గర మరి ఈ యొక్క ముస్లింల మిలాదున్ నబీ పండుగ సందర్భంగా వాళ్ళ యొక్క జెండాలు కట్టారు. మరి ఎన్నడూ లేని విధంగా ఇక్కడ జెండాలు కట్టారు, ఎందుకు కడతా ఉన్నారో తీయమని చెప్పేసి వాళ్ళకి చెప్పినంత మాత్రాన గొడవ మొదలుపెట్టారు. ఒకేసారి 1000 మంది గుంపులుగా వచ్చి రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా వినకుండా గొడవను అంత పెద్ద స్థాయిలో చేశారు. రాళ్ళు విసిరారు. చాలామంది తలలు పగిలాయి. ఇప్పుడు పోలీసు అధికారులు ఇరు వర్గాలపైన, ఇద్దరిపైన కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఒకేసారి ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారో, ఎలా వస్తారో వీళ్ళకి మరి అన్ని 100 మందికి రాళ్ళు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, రెడీగా రాడ్లు, కర్రలు ఎక్కడి నుంచి సంపాదించి పెట్టుకుంటా ఉన్నారు, ఈ దర్గాల మసీదులలో ఈ యొక్క ఆయుధాలు, రాళ్ళు కావచ్చు ఎందుకుంటా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి. ఏ ఉద్దేశం లేనిదే ఎందుకు ఈ యొక్క ప్రార్థన మందిరాల్లో ఆ పై భాగంలో కప్పు పైన రాళ్ల కుప్పలు, ఆ దర్గా లోపల కత్తులు, రాడ్లు, కర్రలు ఎందుకుంటా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆ రకంగా విచారణ కొనసాగించి వారిపైన కేసులు పెట్టి భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంది. ఏదేమైనప్పటికీ హిందూ సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈసారి మరి గుంపులుగా వచ్చి రాళ్లతో, రాడ్లతో, కర్రలతో, కత్తులతో దాడి చేయడం జరిగింది. అది కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఇలా అనేక ప్రాంతాల లోపల, ఆంధ్రప్రదేశ్ కూడా. కాబట్టి భవిష్యత్తు, దీన్ని బట్టి భవిష్యత్తు ఆలోచించండి. భవిష్యత్తు ఎంత ప్రమాదకరమో ఒకసారి ఆలోచించండి. హిందూ సమాజమా ఇప్పటికైనా మేల్కొని ఈ రాజకీయ నాయకులు చెప్పినట్టుగా ఈ సెక్యులర్ వాదాన్ని ఎత్తుకొని నువ్వు అంతా ఒకటి అనుకుంటే సంక్రాంతికి పోయేది నీవే. గుర్తుపెట్టుకో, ఈరోజు అంతా మనమే, మనమంతా ఒకటైనా ఆదమర్చి నిద్రపోతే ఇక అంతే సంగతులు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగృతమై ఉండాలా. ఖచ్చితంగా మిగతా సమాజాన్ని జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఒక్కసారి ఆలోచన చేసుకొని మరి అప్రమత్తమయ్యే ఆపద నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. మన మిగతా హిందూ సమాజాన్ని కూడా బయటేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.